తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి కొన్ని పోస్టులకు సంబంధించిన భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా వీటిలో ఉన్నటువంటి శాఖల వారీగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని పోస్టులకు దరఖాస్తుకు అంటే ఎన్ని పోస్టులకు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది, అదేవిధంగా వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే మనకు దేవాదాయ శాఖలో మొత్తం మనకు దాదాపుగా 1000 పైగా పోస్టులు అయితే మనకు మంజూరు అవడం జరిగింది. అంటే దాదాపుగా ఇక్కడ 1042 పోస్టులు అయితే దేవాదాయ శాఖలో ఓవరాల్ రాష్ట్రం మొత్తంలో మనకు మంజూరు అవడం జరిగింది. ఇందులో ప్రస్తుతం 717 మంది ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. మిగిలిన పోస్టులు 324 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన భర్తీకి తెలంగాణ దేవాదాయ శాఖ ఆమోదం తెలిపినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. సో వీటిలో మొత్తం ఉన్నటువంటి ఈ 324 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకసారి మనం చూసినట్లయితే ఇందులో జాయింట్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలు, అంటే మనకు ఆలయాలు విభాగాల వారీగా డివిజన్ ఉంటుందన్నమాట. సో దాంట్లో జాయింట్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఆలయాల్లో 109 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 21 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 26 పోస్టులు, అదేవిధంగా 6A ఇన్స్టిట్యూషన్ పరిధిలోని ఆలయాల్లో మనకు 117 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా మనకు ఈ 6A సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆలయాల్లో ఉన్నాయన్నమాట. అదేవిధంగా 6Bకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ పరిధిలో ఉన్నటువంటి ఆలయాల్లో 32 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా 6C సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్లో మనకు దాదాపుగా 19 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఓవరాల్గా మనకు 324 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీలు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల హడావుడి జరుగుతూ ఉంది. మేబీ కొద్ది రోజుల్లో మనకు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది. సో మనకు ఇప్పుడు చూసినటువంటి పరిస్థితులు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే మనకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన భర్తీకి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది. అయితే మనకు ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇతర ఏవైతే ఉన్నాయో ఎలిజిబిలిటీ సంబంధించిన రిలేటెడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే కానీ మనకు తెలియని పరిస్థితి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్, దాంతోపాటుగా ఎగ్జామినేషన్ సిలబస్ కూడా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతనే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది.